జూలై, ఆగస్ట్ ఈ వర్షాకాల జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సీజన్ లోని మనకి ముఖ్యంగాను హైదరాబాద్ వంటి నగరాలలోని ఎక్కువగాను మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం వలన తరచూ కూడా ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం భారీగా వర్షాలు పడేటప్పుడు చూస్తూ ఉంటాం, వాహనాలు సైతం కొట్టుకొని పోతూ ఉంటాయి. బట్ ఇవి నీటి ప్రవాహము పళ్ళకు డౌన్ ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన డౌన్ జనరల్ గా ఉన్న ఏరియాస్ లోని సిటీ మధ్య ప్రాంతంలో కూడా అక్కడక్కడ మన ప్రతి 10 అడుగులకి ఒక దూరంలో ఉన్న మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో సో ఇవి మాత్రము తెరుచుకుని ఉన్నాయా మూసుకుని ఉన్నాయా అనేది మనకు అసలు అర్థమే కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లోని ప్రతి ఏడాది కూడా జిహెచ్ఎంసి వాళ్ళకి రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మ్యాన్ హోల్స్ తెరుచుకుని ఉంటున్నాయి, మ్యాన్ హోల్స్ రిపేర్ చేయండి, ఒక్కొక్క చోట మ్యాన్ హోల్స్ మీద అసలు ఆ పైన లిడ్సే ఉండడం లేదు. సో ఇలాంటి కంప్లైంట్స్ అన్ని కూడా తరచూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అందరూ కూడా ఇస్తూనే ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసి అధికారులు దాని మీద పెద్దగా దృష్టి సారించడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ఇంకా కూడా పెరుగుతూనే ఉంది. సో ఈ రోజు రీసెంట్ గా చూసుకుంటే రాత్రి కురిసిన వర్షానికి 70 ఏళ్ల వృద్ధుడు మ్యాన్ హోల్ లో పడి మిస్ అవడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఈ డెడ్ బాడీ దొరకలేదు, దీనికోసం గాలింపు అయితే చేపడుతున్నారు. బట్ మ్యాన్ హోల్ లోనే పడిపోయాడు అనేది మాత్రం నిర్ధారణ అయితే జరిగింది. సో మనం ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి మనం చూసుకున్న నెంబర్ ఆఫ్ అంటే వందల్లో మనుషులు మ్యాన్ హోల్స్ లో పడి మిస్ అయిపోతున్నారు అనేది. చాలా మంది చిన్నారులు కూడాను చిన్న చినుకులుగా ఆడుకోవడానికో వీధుల్లోకి పరిగెడుతూ ఉంటారు. సో ఒకేసారి ఉన్నట్టుండి భారీ వర్షం కురిసిపోయినప్పుడు వాళ్ళు చెట్ల కిందనో లేకపోతే అక్కడ ఉన్న షెడ్ల కిందనో లేకపోతే బస్ స్టాండ్ షెల్టర్స్ కిందనో దాక్కుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి రోడ్ సైడ్ ఉన్న ఒక పైప్ లైన్స్ లాంటివి ఉంటాయి, సో వాటి కింద కూడా దాక్కుంటూ ఉంటారు. సో ఇలాంటి పిల్లలు ఇంటికి చేరుకోలేక చేరుకునే ప్రయత్నం చేస్తూ కూడా నీటిలోంచి నడుచుకుంటూ వెళ్తూ మ్యాన్ హోల్ లో పడిపోయిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. సో మనం చూసుకుంటే ఆగస్ట్ 2000 సంవత్సరంలో చూసుకుంటే 2000లోని అమీర్పేటలోని భారీ వర్షాల కారణంగా అమీర్పేటలోని ఇంచుమించుగాను ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అంటే ఆల్మోస్ట్ 18 years 17 years ఉంటాయి. సో 18 ఏళ్ల వయసున్న కుర్రాడు మ్యాన్ హోల్ లో పడి మిస్ అయిపోయాడు. సో అలాగే 2016లో చూసుకుంటే అయ్యప్ప సొసైటీ మాదాపూర్ లోని చాలా ప్రమాదాలు జరిగినట్టు ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ కూడా మ్యాన్ హోల్ లో పడిన వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో 3 కార్మికులు అలాగే మరో క్యాబ్ డ్రైవర్ గంగాధర్ అనే వ్యక్తితో సహా 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. సో పెద్దవాళ్ళు సైతము మ్యాన్ హోల్ లోపలికి చాలా ఈజీగా జారిపోతారు, వాటర్ ఫోర్స్ కి అసలు కంట్రోల్ కాలేకపోతారు. అలాగే మనం 2021లో చూసుకుంటే వనస్థలిపురం ఎల్బీ నగర్ లోని మ్యాన్ హోల్ ని శుభ్రం చేసే క్రమంలోన శివ అనే వ్యక్తి అలాగే అతనితో పాటు కాపాడడానికి ఇంకో 2 వ్యక్తులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇక 2023లో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోన 9 ఏళ్ల చిన్నారి మౌనిక అనే అమ్మాయి ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లోపల పడిపోయి కొట్టుకుని పోయింది. సో అమ్మాయి కూడా మృతి చెందింది. సో అలాగే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే 2026లోన అంటే నిన్న మనకి జూలై తాజాగా జరిగిన సంఘటన మ్యాన్ హోల్ లో పడి పెద్ద ఆయన చనిపోయారు. సో ఇవి ఇంకా భారీ వర్షాలు కాదు, ఇప్పుడు మనకి ఇంకా స్టార్ట్ అయిన వర్షాలు ఒక మోస్తరుగా పడుతూ ఉన్నాయి. మరి ఈ చిన్న వర్షాలకే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోతూ ఉన్నాయి, తనుకుంటా లిడ్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ లిడ్స్ ఉండడం లేదు. అంతేకాకుండాను ఈ డంప్ చెత్త ఏదైతే ఉంటుందో వీటిని కరెక్ట్ గా గార్బేజ్ కలెక్ట్ చేయకపోవడం వలన అలాగే మన నెగ్లిజెన్సీ కూడా చాలా ఉంటూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల ఇదంతా కూడా కొట్టుకుపోయి వాటర్ పర్ఫెక్ట్ గా పోయే దారులన్నీ కూడా పూడుకుపోవడం వల్ల మ్యాన్ హోల్స్ లిడ్స్ అనేవి ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. సో ఈ దీనిలోనే కొట్టుకుపోతూ ఉన్నారు. మరి ఈ టైంలోని బృందాలు దిగుతాయి, ఎన్డీఆర్ఎఫ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ విపత్తుల శాఖ దిగుతూ ఉంటుంది, ఇది కూడా దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ టైంలోనే కొన్ని చోట్ల చెట్లను కూడా కొట్టేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మ్యాన్ హోల్స్ తెచ్చే ప్రమాదం మాత్రం అంతా ఇంత కాదు. చాలా మంది అప్రమత్తంగా ఉండాలి. చిన్నారుల్ని నడిచే దారుల్లోనే తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. అదే అలాగే వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా పర్వాలేదులే నేను పెద్దోడినే కదా నాకేం కాదులే అన్నట్టుగా మీరు ఎట్టంటే అట్ట పోవడానికి అయితే కుదరదు. ఎందుకంటే మనకి 2 అడుగుల ఎత్తు లోపల నీరైతే వచ్చేస్తుంది. సిటీ లోపల మధ్యలో అయినా సరే మనకి ఆ వాటర్ పోవడానికి ఆ సోర్స్ ఆ ఎత్తు పల్లాలు అనేవి సరిగ్గా లేకపోవడం వలన వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది వెహికల్స్ కూడా మ్యాన్ హోల్స్ లో దిగిపోతున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే జిహెచ్ఎంసి దీని మీద చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారో దీని మీద దృష్టి సారించడం లేదు అనే ఒక పెద్ద మైనస్ పాయింట్ అయితే కనిపిస్తూ ఉంది. మరి
అన్ని రకాలుగా డెవలప్ చేస్తూ ఉన్నారు కానీ మ్యాన్ హోల్స్ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు. సో ఏదైనా కూడా ఇప్పుడు వర్షాలకు సంబంధించి మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్న వర్షమే కదా అని చెప్పేసి నెగ్లిజెన్సీ అసలు ఉండొద్దు. అశ్రద్ధగా ఉండకుండా వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే స్పీడ్ డ్రైవ్ మాత్రం అక్కడ చేయొద్దు. ఎందుకంటే మ్యాన్ హోల్ ఒకవేళ ఉంటే మీరు అందులో దిగిపోయే ఛాన్స్ కూడా ఉంటది. సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బాటసారులు నడిచి వెళ్లే వాళ్ళు కూడా మ్యాన్ హోల్ లోతు మనకి నీరు మన పాదాలకి మించి పైకి ఉంది అని అంటే మెల్లమెల్లగా అడుగులు వేస్తూ జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అది మ్యాన్ హోల్ కి తెలీదు, వర్షాలకి తెలియదు, లాగేసుకుంటది. అసలు డెడ్ బాడీస్ కూడా దొరకని పరిస్థితి, అవి ఎక్కడికో కొట్టుకొని పోతాయి. ఇలాగే ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో మనుషులైతే మిస్ అవుతూ ఉన్నారు. కనీసం బాడీస్ కూడా దొరకకపోవడం వలన ఆ కుటుంబాలు ఇప్పటికీ కూడా ప్రతి ఏడాది వచ్చే వర్షానికి కూడా వాళ్ళు గుర్తు చేసుకునే ఉంటారు. వర్షం పడేటప్పుడు పలానా మ్యాన్ హోల్ దగ్గర మా పిల్లాడు కొట్టుకుపోయాడనో, లేకపోతే నా భర్త కొట్టుకుపోయాడనో, నా తమ్ముడు కొట్టుకుపోయాడనో, ఇట్లాగా ప్రతి ఏడాది కూడా వాళ్ళు గుర్తు చేసుకునే పరిస్థితి. సో ఇంతటి ప్రమాదకరమైన భయానకమైన మ్యాన్ హోల్స్ అప్రమత్తంగా ఉండండి. అలాగే అధికారులు కూడా దీని మీద తప్పకుండా కొత్త లీడ్స్ ని ఏర్పాటు చేయడము, ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఏ స్థాయిలో నీటి ఉధృతి ఉంటుందనేది చర్యలు తీసుకోవడము. సో వీటి మీద దృష్టి సారించాలని అయితే మనం కోరుకుందాము. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రత్యేక దృష్టిని పెట్టాలని అయితే కోరుతాం. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.